తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ దాడులు వరుస దాడులు చూస్తూ ఉంటే బీఆర్ఎస్ఏ ఇంకా అధికారంలో ఉందేమో అన్నట్టుగా దాడులు చేస్తూ ఉన్నారు. వాళ్ళను ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళ మీద అందరి మీద వరుస దాడులు జరుగుతూ ఉన్నాయి. అంటే జర్నలిస్టు సంఘాలుగా మీరు అంటే రాబోయే రోజుల్లో ఇట్లాంటి దాడులకు సంబంధించిన విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు? రెండవది ఈ వరుస దాడులు ఇలాగే కొనసాగితే మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలో ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం మరి తీసుకునేటువంటి చర్యలు ఎలా ఉండాలి? ముఖ్యంగా జర్నలిస్టులకు సంబంధించిన విషయంలో వ్యాఖ్యలు ఏమైనా ఉండేది అంటే వాటిని కోర్టుల ద్వారా వెళ్ళకుండా దాడుల ద్వారా తీర్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళని మీరు ఇచ్చేటువంటి వార్నింగ్ ఏంటి? సో నేను ఒకటే చెప్పదలుచుకున్న ఏంటంటే దాడి ఎవరి మీద జరిగినా దాన్ని ఖండించాల్సిందే ప్రతి ఒక్కరు. ఇప్పుడు మల్లన్న పోయి ఇంకోరి మీద దాడి చేసినా మేము ఖండిస్తాం. ఇప్పుడు మల్లన్న మీద దాడి జరిగింది, మొన్న ఆయన గిరీష్ దారమోని మీద దాడి జరిగింది, ఆ రోజు కూడా మేము ఖండించినాం. ఇప్పుడు మల్లన్న అట్లా అన్నాడు ఇట్లా అన్నాడు అని చాలామంది మాట్లాడుతున్నారు. కొంతమంది మాట్లాడాలా వద్దా అని సందిగ్ధంలో ఉన్నారు. ఎందుకు మాట్లాడకూడదు? ఇప్పుడు ఒక ఆఫీస్ అన్న తర్వాత ఒక వ్యవస్థ నడుస్తుంది. ఇక్కడ మీరు 100 మంది వచ్చి దాడి చేసి ఒక రక్తపాతం సృష్టిస్తే ఎవరికి ఇక్కడ డ్యామేజ్ జరిగేది? సో అది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఖచ్చితంగా ఈ భౌతిక దాడులని ఖండించాల్సిందే ఎవరైనా సరే. ఇప్పుడు మల్లన్న అన్న దాంట్లో మీకు తప్పు అనిపిస్తే మీకు డెమోక్రటిక్గా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు వెళ్ళి కంప్లైంట్ చేసుకోండి, మీరు మాట్లాడండి. అయినా ఈ తెలంగాణలో మీకు వచ్చిన బూతులు ఎవరికి వస్తాయి? కేంద్ర మంత్రిని పట్టుకొని కేసీఆర్ రండా అన్నాడు. దాని మీనింగ్ ఏందన్నది కవిత గారు విడమరిచి చెప్పాలి. తెలంగాణ ఉద్యమంలో దాని తర్వాత కూడా చాలా సందర్భాల్లో కేటీఆర్ లా దగ్గర నుంచి దిగలే చాలాసార్లు. అవి ఇంకా యూట్యూబ్లో ఉన్నాయి. మరి దాన్ని విడమరిచి చెప్పాలి. మరి ఆమె తల్లి కాదా? మరి ఆమె మహిళ కాదా? ఎవరైతే లా కొడుక అని తిట్టిరో మీ కుటుంబం అంతా, మరి వాళ్ళ తల్లులు కాదా? మరి దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? మరి కవిత అదే తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు నేరెళ్ళ ఇష్యూ జరిగింది మీ అన్న నియోజకవర్గం సిరిసిల్లలో. ఆ నియోజకవర్గంలో జరిగిన మీ అన్న జరిపిన దాడిలో మొత్తం సంసారాలకు పనికి రాకుండా దాదాపు 8 మంది యువకుల్ని కొట్టిరు, 3rd డిగ్రీ ప్రయోగించారు. మరి ఆనాడు ఆ గాయపడ్డ తల్లులు కాదా? ఆ తల్లిదండ్రులు తల్లులు కాదా? మరి ఆనాడు ఈమె మాట్లాడిందా? ఫస్ట్ మీరు బీసీ అంటున్నారు కదా, బీసీల భూములు ఏవైతే మీరు కబ్జా చేసి బ్లూ షీట్లు నాటిరో కవిత గారు, ఫస్ట్ మీరు వాటిని ఆ బ్లూ షీట్ తొలగించండి. మీ బినామీల పేర్లతో ఉన్న భూముల్ని ఈ సమాజానికి తెలంగాణకి అంకితం చేసి అప్పుడు బీసీ గురించి మాట్లాడండి. 100 కోట్ల 1000 కోట్ల ఆస్తులు సంపాదించి ఇవాళ ఉనికి కోసం ఇది ఒక అంశం దొరికిందని ఆ లైన్ పట్టుకొని ఇప్పుడు దాడికి ప్రయత్నం చేసేది. దాడి వల్ల ఏంది? ఈమె నేను ఇంకా ఉనికిలోకి వచ్చినా లేకపోతే ఇంకోటి చేసినా, ఫస్ట్ మీరు మీ కుటుంబం తేల్చుకోండి. ఫస్ట్ మీ కుటుంబం మీరు తేల్చుకున్న తర్వాత ఇతర వాళ్ళ గురించి మాట్లాడండి. ఇప్పుడు మీ మీద ఈ పదం వాడిండని అంటున్నారు కదా, మల్లన్న మాట్లాడి అంటున్నారు కదా, మరి మీ అన్నట్టు పాయ్ ఇంతవరకు ఎందుకు మాట్లాడకపోయా? మీ తండ్రి గారు ఎందుకు రెస్పాండ్ కాలే? ఇవి ఎంతమంది జీవితాలతో ఆడుకున్నారు వీళ్ళు చెప్పండి. ఫస్ట్ మీరు సమాజానికి ఆన్సర్ చేయండి. ఫస్ట్ మీరు బీసీ అంటున్నారు, బీసీ సమాజానికి ఆన్సర్ చేయండి. ఇట్లా దాడులు చేసుకుంటూ వెళ్తే ఎంతమంది మీద దాడులు చేసుకుంటూ వెళ్తారు? అసలు వీళ్ళు పవర్లో ఉన్నారా, అపోజిషన్లో ఉన్నారా? ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు కూడా చెప్పాలి. వీళ్ళు ఈ స్థాయిలో రెచ్చిపోవడానికి కారణం ఏంటి? గవర్నమెంట్ సైలెంట్గా ఉండడము, వీళ్ళు చేసిన అవినీతిని బయట పెట్టకపోవడము, ఎవడేం చేయలేడు మమ్మల్ని అనుకున్న దాంట్లో భాగంగా జరుగుతున్నాయి ఈ దాడులు. ఈ గవర్నమెంట్ కూడా ఆన్సర్ చేయాల్సిందే. సో సపోర్ట్ చేస్తుందని నేను అనను, కానీ మరి ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఎందుకు వీళ్ళని ఇంకా వీళ్ళ గురించి ఆలోచించట్లేదు? మేము ఎవ్రీడే మాట్లాడుతున్న భూముల విషయంలో అందరూ కలిసే ఉన్నారు దొంగలంతా అని. ఇప్పుడు ఇక్కడ అది అనిపిస్తుందేమో అనిపిస్తుంది నాకు ఓసారి చూస్తుంటే. సో అందుకే గవర్నమెంట్ ఇమ్మీడియట్గా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఎవరి మీద దాడి చేసినా ఇట్లాంటి దాడులని ఖండించాల్సిందే. అంటే మంచంపొత్తు కంచంపొత్తుకు సంబంధించిన విషయంలో ఇప్పటివరకు జర్నలిస్టులు కానీ మేధావులు కానీ ఎవరు స్పందించకుండా దాడి జరిగిన తర్వాతనే స్పందించడం హాస్యాస్పదం అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా జాగృతి వాళ్ళు చాలామంది సోషల్ మీడియాలో ఎవరు ఏ పోస్ట్ పెట్టినా దాని మీద కామెంట్లు చేయడం చేస్తాను. స్పందించమనండి, కేసీఆర్ని స్పందించమనండి, నా కూతుర్ని ఇట్లా అంటారని స్పందించమనండి, మా చెల్లిని ఇట్లా అంటారని కేటీఆర్ని స్పందించమనండి, హరీష్ రావుని స్పందించమనండి, ఫ్యామిలీలో ఫస్ట్ వాళ్ళని స్పందించమని చెప్పండి. ఇప్పుడు ఆయన అంటున్నాడు నేను ఒక సామెతలాగా చెప్పిన, నా ఇంటర్వ్యూని ఇప్పుడే జస్ట్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది, నేను ఒక సామెత అది దానిలాగా నేను చెప్పిన, ఆమెకి నాకు అసలు నేను ఏ రకంగా ఆమె గురించి మాట్లాడతాను అంటున్నారు. సరే మీకు అది ఇబ్బందిగా అనిపించుండొచ్చు, ఆమె మహిళ కాబట్టి మీకు ఇబ్బందిగా అనిపించుండొచ్చు. ఇంకొక పద్ధతిలో మీరు వెళ్ళి కంప్లైంట్ చేయండి, డెమోక్రటిక్గా మీరు వెళ్ళి కంప్లైంట్ చేయండి. ఇక మీరు నోరు తెరిస్తే కాలు అడుగు బయటేస్తే ఇక లోపలేసుడు, అరెస్టులు చేసుడు, చంపుడు, దాడులు చేసుడేనా? ఎంతకాలం ఇట్లా నడుస్తుంది? దీని ద్వారా మీరు రాజకీయంగా ఏం లబ్ధి పొందుతుంది? నేను ఇప్పుడు చెప్తున్నా, ఇవాళ మల్లన్న ఆఫీస్ మీద ఇవాళ దాడి జరిగింది. 1.5 month బ్యాకే నా ఆఫీస్ దగ్గర వీళ్ళు రెక్కి చేయించింది. ఇద్దరు మనుషులతో ఈమె రెక్కి చేయించింది నా ఆఫీస్ దగ్గర.
నేను దాని తర్వాత వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళిన ఏం చేయాలనుకుంటున్నారని. సో మనకు అక్కడ సీసీ కెమెరాలు లేకపోవడం, ఆ మనుషులు ఎవరో తెలియకపోవడంతో మనకు తెలిసిన సోర్స్ అది వాళ్ళ దగ్గర నుంచి. ఈమె చేసే వ్యవహారం అంతా ఇట్లే ఉంటుంది. ఇవేంటంటే ఒక టెర్రరైజ్ చేస్తుంది, మొత్తం వ్యవస్థను అంతా టెర్రరైజ్ చేస్తుంది. వాడు భయపడాలా? ఎవడు భయపడతాడు తెలంగాణలో? ఎవడు భయపడతాడు? అధికారంలో ఉన్నప్పుడే ఎవడు భయపడలే మీకు, ఎవడు భయపడతాడు? సో ఇదంతా కూడా పెద్ద డ్రామా కంపెనీ, ఇది పెద్ద డ్రామా కంపెనీ. సో ఫస్ట్ మీరు మీ ఫ్యామిలీలో తెలుసుకున్న తర్వాత జనంలోకి రండి. అప్పుడు మీరు బీసీలు అంటారా, ఎస్సీలు అంటారా, ఎస్టీలు అంటారా? మొత్తం వీళ్ళు కబ్జాలు చేసిన భూములన్నీ ఎస్సీ ఎస్టీ బీసీలవే. ఈమె సంపాదన అంతా ఇంత కాదు, వేల కోట్ల రూపాయలు సంపాదించింది. పెద్ద ఎత్తున బ్లూ షీట్లు పెట్టి ఈమె కవిత అంటే ఈమె పర్యాయ పదాలు బౌన్సరు, బ్లూ షీటు, భూమి. ఫస్ట్ ఈమె సమాధానం చెప్పిన తర్వాత యువతల గురించి మాట్లాడాలి. థ్యాంక్ యూ.